రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తిరిగి వస్తుందని ఆ పార్టీ పీసీసీ సభ్యులు కుక్కల పోతురాజు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మత్స్యకారుల విభాగం ఉపాధ్యక్షులు లంకే ఫకీర్ రాజులు పేర్కొన్నారు. శనివారం కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఫకీర్ రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి 20వ డివిజన్కు చెందిన యువకులు చేరేందుకు రాగా వారికి ఫకీర్ రాజు, పీసీసీ సభ్యులు కుక్కల పోతురాజులు పార్టీ కండువాలను వేసి స్వాగతించారు. సందర్భంగా కుక్కల పోతురాజు, ఫకీర్ రాజులు మీడియాతో మాట్లాడారు. వైకాపా, జనసేన, టీడీపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆశావాహులు ముందుకు వస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సత్యబాబు, తుమ్మలపల్లి చిన్న, చిక్కాల రెడ్డి నాయుడు, ప్రసంగి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. చాలా భారీగా కార్యకర్తలు రావడం జరిగింది. శర్మారెడ్డి గారి అధ్యక్షతన శర్మారెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత స్వచ్ఛంద కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి మేము జాయిన్ అవుతాం అని చెప్పి చాలా మంది రావడం జరిగింది. ఈరోజు స్వచ్ఛందంగా 20వ వార్డు నుంచి జగన్నాథపురాన్ని కొంతమంది కార్యకర్తలు వచ్చారు. 20వ వార్డు నుంచి ఎల్పి రాజు అనే వ్యక్తి మత్స్యకార కమ్యూనిటీ నుంచి వైస్ చైర్మన్గా అవడం జరిగింది. ఎల్పిరాజు అధ్యక్షతన ఎల్పిరాజు వాళ్ళ వార్డులో కార్యకర్తలు అతను సన్మానించుకోవడానికి కార్యకర్తలు కూడా మన ఆఫీస్కి కూడా రావడం జరిగింది. మళ్ళీ రేపు ఎల్లుండిలో భారీ చేరికలు ఉంటాయి. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ వైసీపీ పార్టీ నుంచి కానీ కార్యకర్తలు కూడా రావడం జరుగుతుంది. ఆల్రెడీ వచ్చారు. ఇప్పుడు పార్టీ కూడా వాళ్ళని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. మా కార్యకర్తలంతా వచ్చి జాయిన్ అవ్వడం నాకు చాలా ఆనందదాయకం. మరి కార్యకర్తలందరికీ కూడా రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఎంతో మేలు చేసి వారి యొక్క మన్ననలు కూడా నేను పొందానని ఆశిస్తూ నేను వారికి నా తగిన సాయం చేస్తానని మరి ఇదే సందర్భంగా మరి పార్టీ అధిష్టానం ఆదేశిస్తే నాకు కాకినాడ సీటు ఒకవేళ ఇచ్చినట్లయితే నా కార్యకర్తలంతా వేల మీద వచ్చి నా మత్స్యకార సోదరులు, నా బీసీ సోదరులు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తానని ఈరోజు మాట్లాడడం జరిగింది. దాని మీద నాకు మరి చాలా సంతోషంగా ఉంది. మరి ఇంకా వేల మంది రేపు ఎన్నింటిలో వచ్చి నా తరపున జాయిన్ అవుతారని ఏటుమాగ పెద్దలు, సంజీవనవరం, డ్రైవర్ కాలనీ ಮತ್ತು అనేక వార్డుల నుంచి వచ్చి భారీ ఎత్తున జాయిన్ అవ్వడం జరుగుతుంది. మా సరిమణమ్మ గారి నాయకత్వం కూడా వర్దెల్లాలని ఆవిడ రావడం వల్ల ఎంతో ఉత్సాహాన్ని పెంచారు కాంగ్రెస్ పార్టీకి. అంతేకాకుండా మన స్టేట్ పీసీసీ అధ్యక్షురాలు శంకర పద్మశ్రీ గారు కూడా నాకు ఎంతో సహకరిస్తున్నారు. నాకు స్టేట్ వైస్ చైర్మన్ ఫిషర్మెన్ కోటాలో ఇవ్వడం ఆవిడ పాత్ర చాలా ఉంది. రుద్రరాజు గారి పాత్ర కూడా చాలా ఉంది.